హాయ్ ఫ్రెండ్స్, జేఆర్సీఎం అందరికి నమస్కారం. ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో చాలా మంది ఏమంటారంటే, నేను నాకు సంబంధించినటువంటి ప్లాన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అసలు నేనేం చేయాలి అని చాలా మంది కన్ఫ్యూజ్గా ఉంటారు. సో పెద్దగా ఏదో మనం చేయాల్సిన అవసరం ఏం లేదు. మన అయ్య తాత ముత్తాతల కాడికి ఏదైతే చేసుకుంటూ వస్తున్నామో గదే పని గిడ చేయాలనే తప్ప సపరేట్గా మనం ఏం చేయాల్సిన అవసరం లేదని మా గురువు గారు చెప్పారు. ఎప్పుడైతే నాకు ఈ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసిండో మా సార్ మొట్టమొదటి మాట ఏమన్నాడంటే, నిరంజన్, మనం ఇంతకుముందు ఏదైతే పని చేస్తున్నామో గదే పని ఇడ చేయాలి, వేరే ఒక సపరేట్ పని చేయాల్సిన అవసరం లేదు. చాలా మంది ఏం చేస్తారంటే బిజినెస్ ని ఏదో నేనేం చేయాలి, అసలు నేను సక్సెస్ఫుల్ అవుతానా, నాకేమో టైం లేదు, నేను మంచి ఎడ్యుకేటెడ్, నేను లాయరు, నేను డాక్టరు, నేను టీచరు, నేను చేయగలుగుతానా, ఏం లేదు, మన తాత ముత్తాతల కాడికి కలిగి అదే పని చేసుకుంటూ వస్తున్నాం, ఇప్పుడు కూడా అదే పని చేయాలి, సపరేట్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎస్ ఆర్ నో? సో ఏం చేయాలయ్యా నువ్వు అని అంటే, దీని ఆర్సీఎం సంబంధించినటువంటి ఒకవేళ వ్యాపారం మనం స్టార్ట్ చేయాలంటే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, ఒక ఆధార్ కార్డు, ఓ పాన్ కార్డు, తర్వాత ఒక బ్యాంక్ది పాస్బుక్ జిరాక్స్ కాపీ, ఒక ఫోటో కాపీ, 4 కలిసి ఏం చేయాలి, ఆన్లైన్లో నువ్వు సబ్మిట్ చేస్తే నీకు ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ ఏం చేస్తారంటే ఒక 2-3 రోజుల అబ్జర్వేషన్లో ఉంటుంది. ఇండియన్ డైరెక్ట్ సేలింగ్ అసోసియేషన్ గైడ్ లైన్స్ ప్రకారంగా ఈ కేవైసీలు ఉన్నాయా లేవా అని చెప్పేసి కేవైసీ ఓకే అయితే నీకు ఒక ఐడి నెంబర్ జనరేట్ చేస్తారు. దాన్ని మనం డైరెక్ట్ సేలర్ ఐడి నెంబర్ అని అంటాం. ఆ నెంబర్ వచ్చిన తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఇంతకుముందు మనకు ఉన్నటువంటి మన ఇంట్లోకి మనం తెచ్చుకుంటున్న పసుపు కానీ, ఉప్పు కానీ, కారం కానీ, చాయ్ పత్తులు కానీ, పప్పు దినుసులు కానీ, ఇవన్నీ ఏవైతున్నాయో మనం ఇంతకుముందు బయటకెళ్ళి కొనుక్కొస్తుంటే ఇప్పుడు గదే పని చేయాలి, వేరే ఏం సపరేట్ పని చేయాల్సిన అవసరం లేదు. ఎసాను? సో మీరు చాలా మంది అడగొచ్చు, మరి మా ఇంటి పక్కకే దొరుకుతున్నాయి కదా, మరి నేను బయట ఆర్సీఎంలోకి వెళ్ళి ఎందుకు దొరికొస్తాయి, ఇదంతా కథలు ఎందుకు నాకనంటే, ఏం లేదు, బయట వ్యాపారం ఎట్లా జరుగుతుందంటే కస్టమరు, రిటైలరు, హోల్సేలరు, డిస్ట్రిబ్యూటరు, C&F ఏజెంటు, తర్వాత ఏడికెళ్ళి వస్తుంది కంపెనీ కాడికి వెళ్ళి తయారవుతుంది. ఏదైనా 10 రూపాయలకు తయారైన వస్తువు కంపెనీలో మన దగ్గరికి రావాలంటే దగ్గర 100 రూపాయలు అవుతుంది. మళ్ళీ మధ్యలో ఉన్నటువంటి ఆ 90 రూపాయలు ఏవైతున్నాయో వీళ్ళందరూ కొట్టుకొని పోయారు. ఎవరు డిస్ట్రిబ్యూటర్, వాళ్ళు కూడా బతకాలి కాబట్టి వాళ్ళంతా కొట్టుకోపోయారు. ఇంతే కాకుండా టీవీ అడ్వర్టైజ్మెంట్ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. ఒకటంటే విచిత్రంగా అడ్వర్టైజ్మెంట్ జరుగుతూ ఉంటాయి. సో ఆ మధ్యలో పోయే పైసలు ఏవైతున్నాయో ఆ పైసలు మన ఇళ్ళకి వస్తాయి. బయట సామాను కొంటే ఏమవుతుంది, వేరే ఇళ్ళకి పైసలు పోతాయి. ఆర్సీఎం సామాను కొంటే ఏమవుతాయి అంటే మన ఇళ్ళకు పైసలు వస్తాయి.